ఈరోజు జూలై 1 చార్టర్డ్ అకౌంటెంట్స్ డే. అందరు చార్టర్డ్ అకౌంటెంట్స్కి దేశంలో ఉన్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సెంట్రల్ కౌన్సిల్ కోఆప్టెడ్ మెంబర్గా చార్టర్డ్ అకౌంటెంట్లకి, ముఖ్యంగా ప్రాక్టీస్లో ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్లకి చెప్పే సందేశం ఏంటి అంటే, భారతదేశం గణనీయంగా అన్ని రంగాలలో జిఎస్టీని చక్కగా అమలు చేస్తూ వాటి ద్వారా వచ్చే ఫలితాలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది ప్రభుత్వం. ఇలాంటి మంచి పరిస్థితులలో, చాలా సంక్లిష్ట పరిస్థితులలో దేశాన్ని మరింత తీసుకెళ్లేటప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్ అంటే కేర్ఫుల్గా అన్ని విషయాలలో అడ్వాన్స్ అవ్వడానికి వీలుగా సిఏని కేవలం చార్టర్డ్ అకౌంటెంట్గా కాకుండా బాధ్యతతోటి మానవీయ విలువలతో, అలాగే సాంస్కృతిక సంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఆడిట్ చేయడం ఒక్కటే కాకుండా దీన్ని ముందుకెళ్ళడానికి ప్రతి ఒక్క చార్టర్డ్ అకౌంటెంట్ దేశాభివృద్ధికి, ముఖ్యంగా పేదల అభ్యున్నతికి పాటుపడాలి. దానికోసం ప్రభుత్వానికి మనం చేదోడు వాదోడుగా ఉండి అన్ని వివరణలు వాళ్ళకి ఇస్తూ చేయాలి. మా చార్టర్డ్ అకౌంటెంట్ ఇన్స్టిట్యూట్ తరఫున సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్లకి టెక్నాలజీలో డెవలప్మెంట్ కోసము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ మేనేజ్మెంటు అన్నిటికీ క్లాసులు ఏర్పాటు చేయడం కాకుండా కొత్తగా పాస్ అయిన వాళ్ళందరికీ కూడా దేశవ్యాప్తంగా నెల రోజుల రెసిడెన్షియల్ ప్రోగ్రాం పెట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ దేశ అభివృద్ధి కోసం, ఆర్థిక రంగ పటిష్టత కోసం 2047లో ప్రపంచంలో దిగ్గజంగా సూపర్ పవర్గా భారత్ ఎదగడానికి ప్రతి ఒక్కరు బాధ్యతని ఈరోజు ప్రమాణపూర్వకంగా తీసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. త్రిపురనేని గోపీచంద్, మెంబర్, కమిటీ ఫర్ మెంబర్స్ ఇన్ ప్రాక్టీస్ కమిటీ, ఆల్ ఇండియా ICAI, న్యూఢిల్లీ.